ఇవాల్టి నుంచి ఇక నామినేషన్లు వేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లు అటు ఏపీ ఇటు తెలంగాణలో నామినేషన్ల పర్వం ఇవాల్టి నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. ఇవాళ నోటిఫికేషన్. అలాగే 25 తారీఖు వరకు నామినేషన్లు వేసుకునేటువంటి అవకాశం ఉంది. 26 తారీఖు రోజు స్క్రూటినీ జరగబోతా ఉంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల మొదటి ప్రక్రియ మొదటి అడుగు ప్రారంభం కాబోతా ఉంది ఇవాళ. ఇక మే 13 తారీఖు రోజు మనకు ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. ఇక మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల అసలు వాతావరణం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా ఈ అంశం ఒకటైతే ఇప్పుడు అన్ని పార్టీలు ఇక ప్రచారాలు వ్యవహారాలు అన్ని జోరు మీదకి వచ్చేసినాయి, ఎక్కడికక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ మాత్రం ఈసారి 400 అంటా ఉంది, కానీ 400 నుంచి మెల్లమెల్లగా దిగుతా ఉన్నారు వాళ్ళు. 400 నుంచి కొంత డౌన్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి రాహుల్ గాంధీ వయనాడులో ప్రచారాలు ముగిసినాయి, ఓటింగ్ ప్రక్రియ కూడా జరగబోతా ఉంది. రేపే ఎలక్షన్ జరగబోతా ఉంది. రాహుల్ గాంధీ అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు ఇంకా ముగ్గురిని ప్రకటించాల్సినటువంటి లిస్ట్ ఉండే, ఆ లిస్టు బహుశా ఇవాళ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. గట్టిగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రిక ఇగో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుకను కన్నుల పండుగ నిర్వహించారు. అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతమ్మ వారికి మాంగళ్య ధారణ జరిగింది. రామనామ స్మరణతో భద్రాచలం పురవీధులన్నీ మార్మోగాయి. మరోవైపు అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా నుదుటిపై సూర్య తిలకం భక్తులకు కనువిందు చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యకిరణాలు బాలరాముని నుదుటిపై పడ్డాయి. దాదాపు 3 నిమిషాల పాటు ఈ సూర్య తిలకం భక్తులకు కనిపించిందట. కరెక్ట్గా సూర్యుడి ఎండ తిలకం లాగా పడ్డదట. టెక్నాలజీ తయారు చేసిండ్రు. టెక్నాలజీ చేసిరేమో. అది శ్రీరామనవమికే తీస్తారా? క్యాబ్ తీస్తారు. రైట్, అది అయోధ్యలో జరిగినటువంటి వేడుక. ఇక దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల ఘనంగా జరిగినాయి. ఇక భద్రాచలంలో ముఖ్యంగా భద్రాచలంలో శ్రీరాముల వారికి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సిఎస్ శాంతికుమార్ గారు అందజేయడం జరిగింది. ఇక ఎన్నికలున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి కానీ ఆ తర్వాత ఎవరికి కానీ ఆనవాయితీ ప్రకారం అసలు యాక్చువల్ ముఖ్యమంత్రి కానీ లేదంటే దేవాదాయ శాఖ మంత్రి కానీ చేసేవాళ్ళు. ఇక అది లేదు. దుబాయ్లో కుండపోత వర్షంతో దుబాయ్ అల్లకల్లోలంగా మారింది. రోడ్లు, మెట్రో రైల్ స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వరదలు ముంచెత్తాయి. అయితే జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటించారు. బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతటా వర్షాలు పడుతున్నాయి. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని దుబాయ్ అధికారిక మీడియా పేర్కొంది. ఒక దుబాయ్ నగరంలోనే సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రిలోపు 142 మిల్లీమీటర్ల వర్షం పడింది. అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్టు నీట మునిగింది. దీంతో 500లకు పైగా విమానాలను దారి మళ్లించారు. భారత్ దుబాయ్ మధ్య నడిచే 28 విమానాలను కూడా రద్దు చేసిరట. దుబాయ్లో ఆ రంజాన్ మాసం కోసం వాళ్ళు ఏదో క్లౌడ్ ఫీడింగ్ ఏదో చేసిరు. రంజాన్లో కొద్దిగా చల్లగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏదో చేసినట్టు అది మొత్తానికి కుండపోత వర్షం పడే పరిస్థితికి వచ్చింది. ఏడాదిన్నర పడే వర్షం ఒకటే రోజు పడేది. దారుణం, ఎంత దారుణమైందో చూడగా. ఇయాల్టి నుంచి నామినేషన్లు. ఈ నెల 25 వరకు అవకాశం, 26న స్క్రూటినీ. రాష్ట్రంలో జోరందుకున్న లోక్సభ ఎన్నికల ప్రచారం, భారీ ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్ కు కాంగ్రెస్ ప్లాన్. ఇతర రాష్ట్రాల సీఎంలను కేంద్ర మంత్రులను రప్పిస్తున్న బీజేపీ, బస్సు యాత్రకు సిద్ధమవుతున్న కేసీఆర్. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోసం గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నామినేషన్ల పర్వం షురూ కానుంది. 4వ విడతలో భాగంగా తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ సీట్లకు గురువారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. వీటిని దాఖలు చేసేందుకు ఏప్రిల్ 25 తుది గడువుగా ఈసీ ప్రకటించింది. 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రంలో నామినేషన్ల నుంచే ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. వారం పాటు జరగనున్న నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులతో పాటు పార్టీల అగ్రనేతలు ర్యాలీల్లో పాల్గొన్న
పాల్గొని తర్వాత బహిరంగ సభలకు అటెండ్ కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు, సెక్రటరీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అటెండ్ కానున్నట్టు సమాచారం. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు అటెండ్ కానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లకు పార్టీ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు హాజరవుతారని పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైతా ఉంది. తెలంగాణ రాష్ట్రం, అటు ఏపీలో ఉన్నటువంటి 25 స్థానాలకు కూడా అక్కడ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి పార్లమెంట్. అలాగే అసెంబ్లీకి కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఇటు కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా ఇవాల్టి నుంచే నామినేషన్లు. మొత్తానికి ఇవాల్టి నుంచి ఇక కొమ్మ కొడుతుంటారు అన్నట్టు. అంతే, ఇవాల్టి నుంచి కొమ్మ కొడతా ఉంటారు. జర్ర గిలగిల అంటారు అన్నట్టు, ఊర్ల పొంటి జర్ర. ఇప్పుడు ఇవాల్టి నుంచి జర్ర నిన్న మొన్న 8:30 ఇంట్లో ఉండేటువంటి జనం 9:30 దాకా కూడా అరుగుల మీద ఉండేటువంటి అవకాశాలు నామినేషన్ల రూపంలో వచ్చేసినాయి. ఎలక్షన్ కూడా చాలా దినాలే అయింది కానీ చాలా మందికి ఏమో ఇంకా రావేరా, ఎవరు రాడేవరా, అవి వస్తూనే పలకరిస్తలేరు, నమస్తలేరు అంటే ఇవాళ నుంచి వచ్చినాయి అన్నట్టు. వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు, మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్, మార్కెట్ పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు. యార్డులకు పంట పోటెత్తగానే రేట్లు డౌన్ చేస్తున్నారు. తప్ప, తాలు, తేమ, డిమాండ్ తగ్గిందనే సాకులు. పంటలేవైనా దళారులు చెప్పిందే రేటు. వడ్లు, మక్కలు, మిర్చి, పల్లి అన్నింటిది అదే పరిస్థితి. దోపిడీకి గురవుతున్న అన్నదాతలు. వ్యవసాయ మార్కెట్ల పొండి చూడండి, ఓ దశలో క్వింటాల్ 14,000 దాకా పలికిన పత్తి ఈ సీజన్లో పంట దిగుబడులు మార్కెట్లు పోటెత్తగానే 7,000కు పడిపోయింది. సిఐఐ అధికారులు తేమ పేరుతో కొర్రీలు పెట్టగానే వ్యాపారులు సిండికేట్ అయ్యి రేటు తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు, గింజల రేట్లు పడిపోయాయని సాకులు చెప్పి అడ్డీకి పావుషేరు కొన్నారు. మహబూబ్ నగర్ అడ్డీకి పావుషేరు అంటే అడ్డీకి పావుషేరు అంటే హడ్డీ అంటే ఇంత, పావుషేరు అంటే ఇంతే. అట్లా హడ్డీ ఇచ్చి పావుషేరు కొన్నారు. అడ్డీకి పావుషేరు అంటే ఇక 1,000 రూపాయలు ఉంటే నీకు 100 రూపాయలకు కొన్నాడు అన్నట్టు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలోనైతే క్వింటాకు 6,500 రూపాయలు రేటు పెంచిరట. ఇక ఇటీవల వరంగల్లోని ఎనమాముల మార్కెట్ కు మిర్చి పోటెత్తింది. ఉదయం కుప్పల దగ్గరికి వచ్చిన వ్యాపారులు చపట రకం మిర్చికి 28,000 జెండా పాట పెట్టి 2-3 కుప్పలు కొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన అర్తిదారులకు కుప్పల చుట్టూ తిరిగి క్వాలిటీ లేదని పెదవిరిచి 14,000కి ఇవ్వాలని అడిగారు. ఒప్పుకోని రైతులు కోల్డ్ స్టోరేజెస్ లో దాచుకుందామని వెళ్తే వాటిని వ్యాపారులు అప్పటికే బ్లాక్ చేసి పెట్టుకున్నారట. కోల్డ్ స్టోరేజ్ కూడా బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఎంత డ్రామా చూడు. ఇప్పుడు కూడా రైతన్నకే వస్తుంది గోస. ఇది ఒక టైప్ అయితే ఇంకొకటి, మిల్లు లేని దళారికి 220 కోట్ల ధాన్యం ఇచ్చిరట. ఆయనకి మిల్లే లేదట. చూసుకోగా ఒడ్లు పట్టుమని ఇచ్చిరట మన గత సర్కారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అక్రమాలు, 10 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు మాయం, అధికారుల తనిఖీలో బయటపడ్డ భాగవతం. ఈ సీజన్లో కేంద్రం ఏ గ్రేడ్ వడ్లకు 2,203 రూపాయలు, కామన్ రకానికి 2,183 మద్దతు ధర ప్రకటించింది. కానీ జనగామ మార్కెట్లో ట్రేడర్లు కుమ్మక్కై ఈనాం పద్ధతిలో 1,800 నుంచి 1,900 మధ్య కొన్నారు. క్వింటాల్కు 500 నుంచి 600 వరకు తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగడంతో వారం క్రితం 3 ట్రేడర్లపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టింది. దీంతో మద్దతు ధర పెట్టలేమని, క్రిమినల్ కేసులు ఎత్తివేయాలని డిమాండ్తో ట్రేడర్లు కొనుగోలను బంద్ పెట్టారు. మంత్రులు చెప్పినా వినిపించుకోకుండా 5 రోజుల పాటు మండికేశారు. చివరకు అధికారులే మెట్టు దిగి ట్రేడర్లతో చర్చలు జరపడంతో మంగళవారం క్వింటాలు 1,713 రూపాయల నుంచి 2,000 దాకా కొన్నారట. మిల్లు లేదానికి ఈ మిల్లే లేదట. గతంలో టీఆర్ఎస్ ఆయనకి మిల్లు లేదు, ఏం లేదు. ఎంత 10 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు ఇచ్చిరట వానికి. పట్టి 220 కోట్ల రూపాయల ధాన్యం, 220 కోట్ల రూపాయల ధాన్యం ఇచ్చిరట వానికి. మాయం. ఈ చీకటి మామిడి ఎనిశెట్టి సుదర్శన్ రేటుకు అరే నాకు మిల్లులు ఉన్నాయి ఈ రూపాయి అంటే ఇవ్వలేదు పాప. అయితే అది విడిచి పెడితే ఈ మిల్లు లేని దళారికి 220 కోట్ల ధాన్యం ఇచ్చిరంటే ఇది లిక్కర్ స్కామ్ కన్నా పెద్దగా లేదా? చాలా దారుణం అసలు. ఇటువంటి చిన్నవి ఇప్పుడు గతంలో కేసీఆర్ హయాంలో చిన్న ఇప్పుడప్పుడు ఎంత అయిందంటే కాదు 1,000 కోట్ల 2,000 కోట్లు ఏదే 6,000 కోట్లదేనా, ఇదెంతంటే 10,000 కోట్లేనా? దాన్ని పెద్దదేం కాదు, చిన్నగా 1 కోటి రూపాయలకే పేద పంచాయతీ 50 లక్షలు దాటితే ఈడీ వస్తుంది. ఈ 220 కోట్ల ధాన్యం మిల్లే లేదట వానికి ఇచ్చిరట. చూడు కేసీఆర్, నీ పరిపాలన ఇంత అద్భుతమా. గతంలో కాబోయే ప్రధాని వయనాడు నుంచే. వచ్చే 20 ఏళ్లు రాహుల్ గాంధీ ప్రధాని, సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల కాలంలో మోదీ ప్రజలను వంచారు. అన్నింట్లో దక్షిణాదిపై వివక్ష చూపిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు. కేరళలోని వయనాడులో రాహుల్ గాంధీ తరఫున ఎన్నికల ప్రచారం. నేడు
అలపూజలో కేసీ వేణుగోపాల్ తరఫున క్యాంపెయిన్ చేయబోతా ఉన్నట. వయనాడు కాబోయే ఎంపీ దేశ ప్రధాని కానున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే 20 ఏళ్ళు రాహుల్ గాంధీని భారత ప్రధానిగా ఉంటారని చెప్పారు. కీ బార్ 400 పార్ అని బీజేపీ నినదిస్తున్నా ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చే అవకాశమే లేదన్నారు. 2 సార్లు ప్రధానిగా పనిచేసిన మోడీ దేశ ప్రజలను వంచడం తప్ప మరేం చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేస్తున్న కేరళలోని వయనాడులో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. వయనాడు ఇవాళ కూడా అక్కడ ఉంటూరు. దండకారణ్యంలో బస్తర్ ఫైటర్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ టెక్నాలజీతో మావోయిస్టుల కదలికలపై నిఘా. 3 నెలల్లో 71 మంది నక్సల్స్ మృతి. తాజా ఎన్కౌంటర్లో 15 మంది మహిళలు మృతి. మొత్తం 29 డెడ్ బాడీలను బయటకు తెచ్చిన పోలీసులు 30కి పైగా ఆయుధాలు స్వాధీనం చేసుకురట. కరెక్ట్గా ఇది ఏం జరిగిందంటే వీళ్ళొక చాలా మీటింగ్ అయితే ఎవరట మావోయిస్టులంతా ఒక 60 నుంచి 70 మంది దాకా మీటింగ్ పెట్టుకురట. మీటింగ్ పెట్టుకుంటే ఈ ఇన్ఫార్మర్లు ఉంటారు, ఎట్లాగో ఇన్ఫార్మర్ వ్యవస్థను మెయింటైన్ చేస్తారు. అక్కడి నుంచి సమాచారం వచ్చి లొకేషన్ అన్నీ వచ్చిన తర్వాత రేపు మధ్యాహ్నం మీటింగ్ కనుక ఇవాళ రాత్రి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసి పోలీసు వాళ్ళు బలగాలు అక్కడికి వెళ్ళిపోయి కరెక్ట్గా మావోయిస్టులు తిని జర్ర ఇట్లా కాల్చే టైంకు ఎగబడి మొత్తం చుట్టుముట్టి వాళ్ళు తేరుకునే లోపే కాల్ చేసిరట. హౌసింగ్ భూములపై సర్వే, ల్యాండ్ కొలిపించి హద్దులు ఖరారుకి ఏర్పాట్లు, కబ్జా భూముల స్వాధీనానికి సర్కారు నిర్ణయం, సర్వేకు రెవెన్యూ శాఖ సహకారం తీసుకోనున్న ఆఫీసర్లు. రాష్ట్రంలో 2500 ఎకరాలపైనే హౌసింగ్ భూములు సర్వే పూర్తయ్యాక కోర్టు కేసుల పరిష్కారానికి ఛాన్స్ ఉందట. హౌసింగ్ భూములపై సర్వే నిర్వహిస్తా ఉన్నారట. ల్యాండ్ కొలిపించి హద్దుల ఖరారుకి ఏర్పాట్లు చేస్తా ఉన్నారట. రైట్గా ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. జ్యోతి కళ్యాణం కమనీయం, భద్రాద్రిలో కళ్యాణం కమనీయం అని చదవాలంట. భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం. ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తరంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్ శాంతకుమారి. హాజరైన మంత్రులు భట్టి, కొండా సురేఖ, పొంగులేటి. నేడు భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేక నిర్వహణ, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న గవర్నర్. గట్టిగా తెలంగాణలో బాణుడి ప్రతాపం. నల్లగొండ జిల్లా నిడమనూరులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత. రాష్ట్రంలో మండిన ఎండలు పిడుగుపడి ఒకరు వడదెబ్బతో 3 మృతి. నేడు రేపు వడగాళ్లు, శని ఆదివారాల్లో వర్షాలు పడే అవకాశం ఉందట. వట్టిపోయి నెర్రెలు బారిన నల్గొండ మండలం రామారం చెరువట. మొత్తం ఎండ విపరీతమైన ఉక్క పోస్తుంది ఏడిపోయినా కూడా. ఎడారిలో వసంతం, సౌదీలో పచ్చగా చిగురిస్తున్న నేలలు, మక్కా మదీనా నడుమ పచ్చదనం సత్ఫలితాలనిస్తున్న గ్రీన్ ఇనిషియేటివ్ అట. పేరుతోటి వేసినట్టు ప్రోగ్రామ్ అంటే నీళ్ళు పెట్టిరో ఏం చేసిరో మరి ఏం చేసిరో తెలియదు కానీ వాస్తవం మొత్తం అంతా ఇసుకనేనా. ఎడారిలో దుబాయ్, సౌదీ కంట్రీస్ ఏమైనా చేయగలుగుతాయి దుబాయ్ ఇసుక మీద. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో అసలు చెట్లు మొలవడం అనేది అంత కష్టం. అటువంటి ప్లేస్ లో మరి చెట్లు మొలిపిస్తాయి అంతే. యుఏఈలో జల విలయం, ఏడాదిన్నరలో కురవాల్సిన వాన ఒక్క రోజులోనే. దుబాయ్కి వరద పోటు, ఎయిర్పోర్ట్లోకి మోకాల్లోతు నీరు. వరదలో ఇల్లు, ప్రఖ్యాత మాల్సు. ఒమాన్, బహ్రైన్లోనూ వానలు. వరదలో సిరిసిల్ల వాసి భాస్కర్ మృతి అట. దుబాయ్లో ప్రధాన రోడ్డును వరద ముంచెత్తడంతో మునిగిన వాహనాలు. ఇవి ఎట్లా మునిగిపోయినాయి చూడు వాహనాలు. ఏడాదిన్నర కొట్టాల్సింది ఒకటే రోజు కొట్టిందట. మెజార్టీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్. రంగంలోకి ప్రత్యేక బృందాలు, అభ్యర్థులకు అండగా షాడో టీంలు. అమిత్ షాకు నివేదికలు. ఇక రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలపై గురిపెట్టిన కమలం పార్టీ అందుకు అనుగుణంగా సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ బృందాలు అత్యంత రహస్యంగా 4 విభాగాల్లో పనిచేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో, జాతీయ పార్టీ కార్యాలయంలో 3 ప్రత్యేక బృందాలు పనిచేస్తుండగా పార్టీ అభ్యర్థులకు అండగా షాడో టీంలు కొనసాగుతున్నాయి. ఈ 4 బృందాలు కొన్ని కీలక నివేదికలను కేంద్ర హోంమంత్రి, పార్టీ అగ్రనేత అమిత్ షా కార్యాలయానికి నివేదిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా తెలంగాణలో ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా కొంతమంది అభ్యర్థులకు స్థానిక నియోజకవర్గ పరిస్థితులకు అనుగుణంగా సలహాలు, సూచనలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా సొంతంగా 370 సీట్లను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అగ్రనాయకత్వం అందులో తెలంగాణ నుంచి కనీసం 10 గెలుచుకోవాలని రాష్ట్ర పార్టీకి నిర్దేశించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా 1-2 మినహా మిగతా చోట్ల మొత్తానికైతే 10 గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుందట భారతీయ జనతా పార్టీ. అందుకోసం ప్రత్యేక షాడో టీంలను ఏర్పాటు చేసిందట అనేది వార్త. బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఢిల్లీ నుంచి నేతలు.
కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాక. నేటి నుంచి 25 వరకు నామినేషన్ల పర్వం. నేడు నామినేషన్ వేయనున్న మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్ అభ్యర్థులు అంటే ఈటెల రాజేందర్, అక్కడ రఘునందన్ రావు, డికే అరుణ. ఇక జీవన్ మరణమే అన్ని పార్టీలకు పెను సవాలుగా మారిన లోక్సభ ఎన్నికలు. మెజార్టీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ సర్కార్కు సుస్థిరత. ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే విపక్షాల ప్రచారం. ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు. ప్రధాన ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన కమలనాథులు. బీఆర్ఎస్ ఉనికి ఉండాలంటే కనీస స్థానంలో గెలవాల్సిందే. అధికారం కోల్పోయాక ఇబ్బందులు గులాబీ పార్టీ అంటూ ఇగో జీవన్ మరణమే అన్ని పార్టీలకు పెను సవాలుగా మారింది లోక్సభ ఎలక్షన్ అని చెప్పి ఈ వార్త సారాంశం. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు పెను సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో సాధించే ఫలితాలు రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలను నిర్దేశించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు సుస్థిర పాలన సాగించాలన్నా, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నా, బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవాలన్నా ఈ ఎన్నికల ఫలితాలే గీట్రాయిగా మారనున్నాయి. దాంతో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్ మరణ సమస్యగా మారాయి. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోని రాజకీయ భవిష్యత్తు పరిణామాలకు ఈ ఎన్నికలు నాంది పలకనున్నాయి. రాష్ట్రంలో 4 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు ముగియడం, నాటి అధికార బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా కొత్త ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగాల్సి ఉన్నందున ప్రస్తుత లోక్సభ ఎన్నికల పట్ల అటు రాజకీయ పార్టీలతో పాటు నాయకులకు ఇటు ఓటర్లకు పెద్దగా ఆసక్తి ఉండకూడదు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు మించిన ప్రాధాన్యం పార్లమెంట్ ఎన్నికలు సంతరించుకున్నాయి. ఆయా పార్టీల కత్తి మీద సాములా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పైన పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జీవన్ మరణ పోరాటమే. ఇటు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ప్లేస్లో కంటే ప్రధాన ప్రతిపక్షం కావాలంటే మెజార్టీ సీట్లు కొట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన అధికారం సుస్థిరపరచుకోవాలంటే మెజార్టీ సీట్లు కావాల్సిందే. ఇక బీజేపీ కాంగ్రెస్ మాట అటుస్తే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఉనికి ఉందని నిరూపించుకోవాలంటే ఇప్పుడు కొన్ని సీట్లను గెలవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి చూస్తూ ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో బలంగా ఉంది. కొన్ని చోట్ల అభ్యర్థులు వీక్గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లో వీక్గా ఉన్నది. కొన్ని చోట్ల అభ్యర్థులు బలంగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల డమ్మీలనే పెట్టినట్టు అనిపిస్తా అంతే. అన్ని చోట్ల దాదాపుగా డమ్మీలే కనిపిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. కేసీఆర్ ఈ ఎన్నికలు ఒక తోఫా కింద, రంజాన్ తోఫా కింద ఇచ్చేటట్టు కొడుతుంది మోడీకి. సరే, ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్కు ఇటు భారతీయ జనతా పార్టీకి ఈడో 4 తక్కువ అయితే పోయేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకి 1-2 తగ్గినా ఏం లేదు. కానీ ఎటొచ్చి టీఆర్ఎస్ పార్టీకి గనక ఏమి రాకపోతే ఎవరుండే పరిస్థితి లేదు. అది వాళ్ళ టైటిల్ ఏం పెట్టారు? జీవన్ మరణమే. జీవన్ మరణమే, బతుకున్నా చచ్చిపోయినట్టే లెక్క. జీవన్ మరణమే అంటే నేటి నుంచే నామినేషన్లు. ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ విడుదల. మంచి రోజు కావడంతో రెడీ అయిన అభ్యర్థులు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణ. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం. సీఈఓ 4వ దశలో తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. గవర్నర్గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు. 2022లోనే నేను చెప్పా. అయితే నాటి సర్కార్ విషయాన్ని పక్కదారి పట్టించింది. ప్రస్తుత దర్యాప్తుతో నేను చెప్పింది నిజమని తేలింది. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేసిందట. తెలంగాణలో రాజకీయ కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గవర్నర్గా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని పేర్కొన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందని 2022లోనే తొలిసారి ప్రకటించానని, కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఆరోపణలంటూ విషయాన్ని పక్కదారి పట్టించిందని గుర్తు చేశారు. బీజేపీ తరఫున తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన తమిళిసై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజాలేనని ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు స్పష్టమవుతుందని తమిళిసై పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో ఆఖరి గవర్నర్ ఫోన్ కూడా ఇడిచిపెట్టలేదట కేసీఆర్. ఏం మాట్లాడుకుంటారని సాటుకినే ముచ్చెట్టినే మొత్తం. 3 నెలల్లో బీఆర్ఎస్ ను బొంద పెడతాం. మనం పెట్టాల్సిన పని లేదు, వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళే ఇట్లా మట్టి మీద పోసుకుంటారు. ఇప్పుడు మనం పెట్టాల్సిన పని కూడా లేదు. కేసీఆర్ మా జోలికి వస్తే తడాకా చూపిస్తాం. 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మీకు 1 సీట్ రాదు. కవిత జైలుకు వెళ్లడంతో కుటుంబానికి మెంటల్ లేచింది. ఆమెకు 2 ఏళ్ల దాకా బెయిల్ రాదు. యాదాద్రి ప్లాంట్ అవినీతిపై జగదీష్ జైలుకే. ఎన్నికల కోడ్ తర్వాత రుణమాఫీ అమలు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక 32 కోట్లు ఎవరివి? అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడిన నగదు ఎవరు తీసుకెళ్లని వైనం. 43 కోట్లలో తేలింది 11 కోట్లే. సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు లెక్కలు చూపలేకే డబ్బును వదిలేశారా? గత నెల రోజుల్లో 14.30 కోట్లు స్వాధీనం. అసెంబ్లీ ఎన్నికల టైంలో 32 కోట్లు దొరికింది పోలీసు వాళ్ళకు.
ఎవరిరా పైసలు అంటే నాయగా అని ఇవ్వడొస్తలేడట. మనే పోయినారు ఒకసారి, పోయినారు, పోయొచ్చి మాయ అంటే అయిపోయా. ఎన్నిక ఏదైనా ఓటు పడాలంటే నోటు పంచాల్సిందే. ప్రచారం నుంచి ప్రలోభాల వరకు అంతా పైసలతోనే. అభ్యర్థుల అడుగు బయట పెట్టాలంటే ఆర్థిక వనరులు దండిగా ఉండాల్సిందే. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో వేర్వేరు ప్రాంతాలకు డబ్బును తరలిస్తూ తనిఖీల్లో దొరికిపోతున్నారు. ఇందులో కొందరు అవసరమైన పత్రాలు చూపించి డబ్బును తీసుకెళ్తుండగా మరికొందరు భారీ మొత్తాలను కూడా వదిలేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో పట్టుబడిన నగదులో అత్యధిక మొత్తం ఇప్పటికీ కోర్టు ఆధీనంలోనే ఉంది. ఎవరు రాకపోవడంతో కేసులు నమోదు చేసి కోర్టుకు సమర్పించినట్టు అధికారులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 43.80 కోట్ల నగదు, 3.77 కోట్ల విలువైన మద్యం, 3.50 కోట్ల విలువైన గంజాయి కూడా నాదని వస్తున్నాయి. డ్రగ్స్, 25.05 కోట్ల విలువైన బంగారం, వెండి, ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న నిల్వ చేసిన 17.35 కోట్ల విలువైన వస్తువులు పట్టుబడ్డాయి. వీటిలో సింహభాగం బంగారం, వెండిని తీసుకెళ్లేగా మెజార్టీ నగదు ఈ కోసం ఎవరు రాలేదట. ఆ 32 కోట్లు ఎవలియాడు రెడీగా ఉన్న బ్యాగులు తెచ్చుకొని పోయి ఎవలియో చెప్తే ఇచ్చేస్తామంటారు. ఆధారాలు చెప్పాలి, మరి ఉట్టినే పోతే కాదు. వైద్య చికిత్సకు ₹1,00,000 తీసుకోవచ్చు. పిఎఫ్ నిబంధనలో మార్పు, విత్డ్రా పరిమితిని రెట్టింపు చేసిన భవిష్య నిధి సంస్థ అంటూ ఎవరికైతే పిఎఫ్ కట్ అవుతుందో వాళ్ళు అవసరం ఉండి వైద్య ఖర్చుల కోసం అవసరం ఉంటే ₹1,00,000 డ్రా చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో ఇవాళ కేసీఆర్ భేటీ. ఒక్కొక్కరికి 95 లక్షల చెక్ ఇవ్వనున్న పార్టీ అధినేత ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయబోతా ఉన్నాడట. నక్సలిజాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. ఛత్తీస్గఢ్లో బీజేపీ వచ్చాక యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగిరం. ఇక భద్రతా బలగాల క్యాంపులకు 250కి పెంచాం. అరెస్టులు, లొంగుబాట్లు పెరిగాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంటున్నాడు. వారంలోగా మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం, నివేదిక ఆధారంగా మరమ్మతులపై నిర్ణయం. మేడిగడ్డ మరమ్మతులకు కాపర్ డ్యామ్ కట్టాల్సి ఉంటుందని ఇప్పటికే చెప్పిన ఎన్డీఎస్ఏ వారంలోగా మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వబోతా ఉందట. దశకిన మేడిగడ్డ మీద నివేదిక. ఇదిట్లుంటే బైకును ఢీకొట్టి 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి చెంపాపేటలో లారీ బీభత్సం. బ్యానెట్ ఎక్కి ఆపమని అరుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిన డ్రైవర్. వైరల్ గా మారిన వీడియో. లారీ సీజ్, డ్రైవర్ కు రిమాండ్ అట. వాడవడం అసలు నిజంగా 2 కిలోమీటర్లు తీసుకుపోయింది ఇట్లనే. అది బైక్ కిందనే ఉన్నది, కిందనే ఉంటే దాని ఈయన బైక్ నడిపిస్తున్నా, ఆయన బ్యాక్ నడిపిస్తున్నాయన. ఇక మెల్లగా ఇది దొరికింది. అది ఉందా వీడియో? వద్దులే అంటే అది పోలింగ్ కు సమాయత్తమవుతారు. చిలక జోస్యం. ఎగ్జిట్ ఒపీనియన్ పోల్ పై ఈసీ బ్యాన్. మాకు 400 సీట్లు వస్తాయని ఆయన చిలక, మీకు 150 సీట్లే వస్తాయని ఈయన వాళ్ళే జోస్యాలు చెప్పుకుంటారు. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అయోధ్యలో అద్భుతం. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం. మధ్యాహ్నం 12:15 ఆవిష్కృతం. తన్మయత్వం చెందిన భక్తజనం. రైట్. కళ్యాణం కమనీయం. ఘనంగా రాములోరి పెళ్లి. రామనామ స్మరణతో పులకించిన భద్రాచలం. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఏ శాంతికుమారి. హాజరైన డిప్యూటీ సీఎం బట్టి దంపతులు నేడు శ్రీరాముడి పట్టాభిషేకం చేయబోతా ఉన్నారు. ఇండియా అధికారంలోకి వస్తే సిఏఏ ఎన్ఆర్సీ రద్దు చేస్తాం. దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిన బీజేపీ సర్కార్ మోదీ అధికారంలోకి వస్తే ఎన్నికలే ఉండవు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇక డూప్ ఫైట్. కేసీఆర్, రేవంత్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్. వాళ్ళు డూప్ ఫైటింగ్ చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూడా తుడిచికి పెట్టుకోబోతుందని చెప్పి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అంటా ఉండు. ఇక ఇది ఇట్లుంటే నేటి నుంచే నామినేషన్లు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రెడీ. ముమ్మర ప్రచారానికి పార్టీలు సిద్ధం. సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు. 3 స్థానాలకు ఖరారు కాని అభ్యర్థులు. 2వ స్థానంలో నిలవనున్న బీజేపీ. 1-2 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం. రైతు రుణమాఫీ హామీతో హస్తం పట్ల పాజిటివ్. ఇక లోక్సభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. గురువారం నుంచి తెలంగాణ నామినేషన్ల ప్రక్రియ షురు కాబోతుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపు రెడీ అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కనిపిస్తుంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండనుంది. కాగా గత లోక్సభ ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో పాటు ఎంపీ ఎన్నికల్లోనూ 3వ స్థానానికి పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 1-2 స్థానాలతో సరిపెట్టుకోనుంది. మరోవైపు బీజేపీ గత ఎంపీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలవగా ఈసారి కూడా 2వ స్థానంలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఎంపీ ఎన్నికలను విజయం సాధించి మొదటి స్థానం నిలబోతుంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు సైతం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ స్థానాలను గెలవబోతుందనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇక బీఆర్ఎస్ కు ఒక సీటే, కాంగ్రెస్ కు 13 నుంచి 15, బీజేపీకి 2 నుంచి 3 స్థానాలు, ఎంఐ ఒక స్థానం గెలిచే ఛాన్స్. జన్ లోక్పాల్ మెగా ప్రీపోల్ సర్వే ఫలితాలు విడుదలనట. కాంగ్రెస్ కు 13 నుంచి 15 దాకా వచ్చే అవకాశం ఉందట. మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని ప్రోత్సహిస్తోంది. రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో చందాలు తీసుకునే విధానాన్ని బీజేపీ ప్రవేశపెట్టింది. సుప్రీం తప్పుబట్టిన బాండ్లను సమర్థించడం సరికాదు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. జూన్ 8 నుంచి 11 మధ్య రుతుపవనాలు, జూలైలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. అధికంగా నమోదు కానున్న వర్షపాతం, రాష్ట్రంలో నీటి కొరత ఉండకపోవచ్చు. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పునాదులు లేపుతాం, కాంగ్రెస్ ను టచ్ చేయొద్దు. కేసీఆర్ కేటీఆర్ త్వరలో జైలుకి వెళ్ళడం ఖాయం. కవిత కోసం బీజేపీలతో కుమ్మక్కయ్యారు అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. ఇక దుబాయ్ని ముంచెత్తిన వానలు, ఏడాదిన్నర వర్షం గంటల్లోనే. వరదలకు వణికిపోయిన ఎడారి దేశం. నీట మునిగిన మెట్రో, ఎయిర్పోర్టు. భారత్ దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దు. చూసుకో పాపం వాళ్ళ గోస. పాపం అసలు గిన్నె అన్న నీళ్ళు అగో మొత్తం ఏడాదిన్నర పడేది ఒక రోజులు పడ్డదంటే మామూలుగా ఉంటుంది లెక్క. మోడీ భయపడుతుండు. బ్యాలెట్ పేపర్ ఎన్నికలంటే వణుకు. రాబోయే 20 ఏళ్ళు రాహుల్ గాంధీని ప్రధాని. అవినీతి ఛాంపియన్ మోదీ. ఇక ప్రపంచంలోని అతిపెద్ద దోపిడీ ఎలక్ట్రోల్ బాండ్లు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళలోని వయనాడులోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ఇక నేటి మాట, పేదరికం నిత్యం సమస్యలతో నెట్టుకొచ్చే బతుకు పోరాటం. కష్టాలను కన్నీళ్లను సరిసమానంగా బేరీజు వేసుకునే కటిక పేదరికం. కొత్త వస్తువు కొనుగోలుకు ఒక్కటికి 100 సార్లు ఆలోచించే అమాయకత్వం. బస్ ఎక్కితే జేబులో ఉన్న 100 రూపాయలు ఉన్నావా లేవా అని పదే పదే తనిఖీ చేసుకునే భయం. గ్రహబలాన్ని, జ్యోతిష్యాన్ని, జన్మరాశులను చూసుకొని మురిసిపోయే వింతలోకం. దైవ దర్శనాలు, శాంతి పూజలతో బతుకు ముఖ చిత్రం మారిపోవాలని గొంతెమ్మ కోరికలు కోరుకునే అమాయకత్వం. ఎప్పుడు తలరాత బాగలేదని ఏడ్చే మానవ సమూహం. ఇప్పటికీ పేదరికంలో జీవిస్తున్న మనిషి కోరికలు అనంతం. ఆశల పల్లకిలో ఊరేగుతున్న సామాన్య మానవుని జీవితం ఓ తెరిచిన పుస్తకం. నేటికి పేదరికంలో మగ్గుతున్న మానవులే అందుకు సాక్ష్యమని పెద్దపల్లి రాగానే ఎటో వెళ్ళిపోయిండు. ఇది అడవుల పంట వెళ్ళిపోయింది. దుబాయ్ పరిస్థితి చూడరు ఎట్లా ఉందో. రైట్గా పునాదులు లేపుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉండు. డూ ఫైట్ అని చెప్పేసి లక్ష్మణ్ అంటున్నారు. ఇక జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేక నీటి సమస్యను పరిష్కరించడంలో ఆ ప్రభుత్వం విఫలమైందని విమర్శనట. ఈయన ప్రతిపక్ష నాయకుడు అయింది, నాకు అర్థం కాదు. లెఫ్టినెంట్ గవర్నర్. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సిఏఏ ఎన్ఆర్సీ రద్దు చేస్తామని చెప్పి నిన్న మమతా బెనర్జీ ప్రకటించింది. నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి గవర్నర్ అంటుంది తమిళసై. మాజీ గవర్నర్. బీఆర్ఎస్ ఒక్క సీటే సర్వే. జూన్ 8 నుంచి 11 మధ్య రాష్ట్రానికి ఋతుపవనాలు వస్తున్నాయంట. జూలైలో భారీ వర్షాలు ఉంటాయి. రైట్, ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలి. టీజేఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బచ్చల్లి ప్రవీణ్ కుమార్. కమనీయం శ్రీరాములూరి కళ్యాణం పంచముఖి మిథిలా ప్రాంగణం వేడుకలకు జిల్లా కలెక్టర్ సంతోష్ హాజరైండు. ఇక ప్రతి పథకాన్ని ప్రజలకు చేరుస్తా. ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి సుగుణ. బల్లార్షా రాజురాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం. పాల్గొన్న సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఆ రోడ్డుపై 4 స్తంభాల ఆటనట. అచ్చా, ఇరిగేషన్ విద్యుత్ శాఖల దోబూజులాట. అదే వరుసలో ఆర్ఎండ్బి అటవీ శాఖ కిరికిరి. 22 కోట్ల నిధులున్నా నిలువెత్తు నిర్లక్ష్యం. నెలలు గడుస్తున్నా పూర్తిగా రోడ్డు నిర్మాణం ఇంకా గడువు ఉందంటున్న రోడ్డు కాంట్రాక్టర్. ఎక్కడ ఇది? ఇక్కడ మందమరి. అగ్ని ప్రమాదంలో సామాగ్రి దగ్ధం. 2 లక్షల వరకు ఆస్తి నష్టం. ఆసిఫాబాద్ మండలం కౌటాగూడలో ఘటన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే భూ వివాదం కారణంగా మోతేల 144 సెక్షన్ విధింపు. 2 ఏళ్లుగా ఎస్సీ కుటుంబాలకు వీడీసీ సభ్యులకు భూ వివాదం అంటే వీడీసీ అని పెట్టుకుంటారు. ఇప్పుడు నలుగురు నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. ఇది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని పరిశాన్. ఈ నెల 20 వరకు 144 సెక్షన్ విధించిన పోలీసులు. అయితే ఈ మోతేకాడికెళ్ళే మన మోతేవారి గతంలో మట్టి తెచ్చిండు. మట్టి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి. పోలింగ్ సిబ్బంది అదనపు బలగాలు సిద్ధం. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ వివరాలు వెల్లడించిన కలెక్టర్ హనుమంతు, సిపి కల్మేశ్వర్. ఇక కంటి చూపు కోల్పోయిన బాధితుని సాయం. 4.5 లక్షల ఎల్ఓసి అందజేసిన షబ్బీర్ అలీ. కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం. ఇక ఆర్మూర్ నియోజకవర్గంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పార్టీలకు అతీతంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించింది. ఇచ్చిన హామీలను మరిచిన బీజేపీని ఓడించడమే మునీర్ అహ్మద్ కు నిజమైన నివాళి. సిపిఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా రైతు వేదిక. విచ్చలవిడిగా మధ్య వ్యవహరిస్తున్న మందుబాబులు ప్రభుత్వ కార్యాలయాలన్న
పెట్రోలింగ్ రాని పోలీసులు ఆకతాయిల శంకరపట్నం మండల కేంద్రంలో ఒకవైపు తహసీల్దార్ కార్యాలయం, మరోవైపు ఎంపీడీఓ కార్యాలయం, దాని వెనుక మోడల్ స్కూల్, చుట్టూ ప్రభుత్వ కార్యాలయం, మధ్యలో రైతు వేదిక ఉందట. మంచిగా ఆడ మందు అవుతున్నాడు. సింగరేణిలో అద్దె డ్రైవర్ల నిలువు దోపిడీ, లేబర్ యాక్ట్కు తిలోదకాలు, 34,000కు 18,000 చెల్లింపు, వేతనాలు అలవెన్సులు సీఎం పిఎఫ్ అమలు చేయాలని అద్దె వాహనాల డ్రైవర్లు డిమాండ్ చేస్తా ఉన్నారు. అంగరంగ వైభవంగా రాములూరి కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన కరీంనగర్ కలెక్టర్. ధర్మపురి నియోజకవర్గంలో కారు ఖాళీ, చతికిలబడ్డ బీఆర్ఎస్, కాంగ్రెస్ లో చేరుతున్న గులాబీ నేతలు కార్యకర్తలు. నియోజకవర్గానికి దూరంగా కొప్పుల ఈశ్వర్ అంట. గట్టిగా సొంత సొమ్ము ఖర్చు చేసి కేటీఆర్ను గెలిపించాం, మీ మాటలు నమ్మి లక్షల్లో అప్పుల పాలాయం, నాయకులు కార్యకర్తల కష్టాలను తీర్చండి. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత నేవూరి వెంకటరెడ్డి. నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. వికాస్ రాజ్ సమీక్ష నిర్వహించినట్ట కలెక్టర్లతో. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే బీఆర్ఎస్ నేతలపై మంత్రి దామోదర్ ఫైర్. హరీష్ రావుకు 1,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఇక ప్రపంచంలో ఎక్కడ లేని కుంభకోణం ధరణి. కార్యకర్తల సమావేశంలో మంత్రి దామోదర్ రాజనరసింహ. కలెక్టర్నే తప్పుదో పట్టించారు. కథనం వచ్చిన రోజే ఆస్తి పన్ను చెల్లించాలని నోటీసు. మార్చి 19న నిర్మాణానికి అనుమతి. ఏప్రిల్లో ధాన్యం నిల్వలు, రైస్ మిల్ సిండికేట్ వ్యాపారంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డదట. నిర్మల్ ఏది సంగారెడ్డిలో ఘనంగా సీతారాముల కళ్యాణం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిరట. నీలం మధు, ఆ తర్వాత నర్సారెడ్డి అన్న హాజరైండు. ఇక బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. మత్తు పదార్థాలు కలిగి ఉంటే సమాచారం ఇవ్వండి. బెల్ట్ షాపులు నడిపితే చట్టపరమైన చర్యలు. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఖరీఫ్ ఖాతా భూములు ఇతరులపై బదిలీ చేసిరట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే రాముని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. కన్నుల పండుగ శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది ఎక్కడికక్కడ వికారాబాద్ జిల్లాలో. విశ్వేశ్వరరెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. బీజేపీ శ్రేణులు సత్తా చూపాలి. సహా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి, సెంట్రల్ జిల్లా ఇన్ఛార్జ్ అంజన్ కుమార్. ధాన్యాన్ని సకాలంలో సరఫరా చేయాలి. సీఎంఆర్ ధాన్యాన్ని ఇప్పటికప్పుడు డెలివరీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ రైస్ మిల్లర్లకు సూచించారు. శంషాబాద్లో కారులో తరలిస్తున్న నగదు పట్టివేసిరట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే వైభవపేతంగా శ్రీరామనవమి వేడుకలు. కన్నుల పండుగ సీతారామ కళ్యాణం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకే. మల్కాజ్గిరి ఎవరు పట్నం సునీత మహేందర్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరిన నాగలగిద్ద ఎంపీపీ. ఘనంగా రాములూరి కళ్యాణం, కదులుతున్న అక్రమార్కుల డొంక. 20న మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మధు నామినేషన్. సీఎం రేవంత్ రెడ్డి రాక కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. కన్నుల పండుగ శ్రీరాముల కళ్యాణం, సీతారాముల కళ్యాణం. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఎన్నం, తర్వాత మెగారెడ్డి, జిఎంఆర్, వంశీకృష్ణ. రైట్గా పేరుకే 3 కొడుకులు, తల్లికి అన్నం పెట్టరట. ఆస్తులు పంచుకొని కన్న తల్లిని రోడ్డుపై వదిలేసిండ్రు. అన్నం కోసం గ్రామస్తులను వేడుకుంటున్న తల్లికి పేరుకే 3 కొడుకులు, కానీ కనీసం ఆ తల్లికి మెతుకు బువ్వ పెట్టడం లేదు. చివరికి తల్లిని రోడ్డుపై వదిలేశారు. ఈ ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈడిగా బాలమ్మకు 3 కొడుకులు ఉన్నారు. ఆమె భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. తల్లి తండ్రి సంపాదించిన 15 ఎకరాల భూమిని ఆస్తులను 3 కొడుకులు పంచుకున్నారు. కానీ తల్లికి అన్నం పెట్టకుండా అనాథల రోడ్డుపై వదిలేసిరట. అగో పాపం. అయితే విషయం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోరే, ఒకవేళ తల్లిదండ్రులకు భోజనం కనుక పెట్టకపోతే, తర్వాత అన్నం గిట్ల ఏమైనా పెట్టకపోతే ఆస్తులు వాపస్ తీసుకునేటువంటి హక్కు ఉంటుంది. అది ఆర్టీఓ దగ్గరికి వెళ్తే గతం ఆస్తులు వచ్చేస్తాయి. ఇక జోరుగా మల్లు రవి ఎన్నికల ప్రచారం. అల్లంపూర్లో రోడ్డు షో నిర్వహించిండు. ఇక బీఎస్పీలో చేరిన మాజీ ఎంపీ మందా జగన్నాథం మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరికనట. ఇక చెరువుకు స్నానానికి వెళ్లిన వ్యక్తి గలంతు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇక గద్వాల కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగిందట. క్యూనిస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి సర్కారుకు ఎటువంటి ఢోకా లేదు. బీఆర్ఎస్ బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలే పట్టుకొమ్మలై కాంగ్రెస్ కండగా ఉంటారు. మిర్యాలగూడ సమావేశంలో మాజీ మంత్రి కొందూరు జానారెడ్డి. ఇక కళ్యాణం కమనీయం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వైభవంగా రాములూరి కళ్యాణం. గ్యాస్ ఏజెన్సీల గ్యాంబ్లింగ్. ఇక కేవైసీ అక్రమ వసూలు చేస్తా ఉన్నారట. కన్ను కొడుకే కష్టాలు పెడుతున్నట. జన్మనిచ్చినందుకు నిత్యం నరకం చూపిస్తుండూ ఆదుకునే వారు లేక అల్లాడుతున్న తల్లిదండ్రులు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని వీడియో ద్వారా విజ్ఞప్తి. మోతే మండలం విబలాపురంలో వెలుగులోకి వచ్చిన కొడుకు భాగవతం అట. ఈ కొడుకుల కథ ఇట్లుంది. శనార్థి కథనానికి స్పందించిన ఆర్ఎండ్బి అధికారులు రోడ్డుపై పైప్ లీకేజీకి మరమ్మతులు. హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు. లీకేజీలు క్లియర్ చేసిరట. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే హనుమాన్ మాల వేసిన విద్యార్థులు వేధించిన పాఠశాల పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలి. పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రావీణ్య. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్.
సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థిని గెలిపించండి. న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ అధ్యక్షులు ఊడుగుల లింగన్న. ఏప్రిల్ 19న మహబూబాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి రాక సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించిన ప్రభుత్వ సలహాదారు వేమ నరేందర్ రెడ్డి. ఈ ధర్మాన్ని కాపాడంలో రాముని మించిన దేవుడు లేడు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ప్రాణాలతో చెలగాటమాడుతున్న వడ్డీ వ్యాపారులు. 10 రూపాయల వడ్డీ చెల్లించవలసిందే. పేద మధ్యతరగతి కుటుంబాల వ్యాపారస్తులకు టార్గెట్. 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్న దందా. ఇదెక్కడ న్యాయం సారు? పాస్ పుస్తకాలు లేకపోయినా విద్యుత్ సరఫరా. బీఆర్ఎస్ నాయకులపై విద్యుత్ శాఖ మమకారం. అక్రమ కనెక్షన్లు పొంది దర్జాగా విద్యుత్ వినియోగిస్తున్న ఆయన చెరువు శిఖం భూములో ఎలా సాధ్యమంటున్న ప్రజలు. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చెప్పి వైరా ఎస్ఐ చెప్తా ఉన్నాడు. మంచినీటి కోసం నిరసనలు. రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్న వైరా రిజర్వాయర్. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే గుజరాత్ గజగజ. 89 పరుగులకే ఆల్అౌట్ వణికించిన ఢిల్లీ బౌలర్లు. రషీద్ ఖాన్ 31 టాప్ స్కోరర్. తాజా ఐపీఎల్లో అత్యల్ప స్కోరు. 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించిన ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం. ఢిల్లీ ఖాతాలో 3వ గెలుపు. పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి ఎగబాకిన పంత్ సేన. పాయింట్స్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్ గుజరాత్ అయితే ఢిల్లీ పైకి పోయిందట. సన్ రైజర్స్ 4వ ప్లేస్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్, సెకండ్ కోల్కతా, చెన్నై 3వ ప్లేసు, సన్ రైజర్స్ 4వ ప్లేసు అయింది. లేదు గ్యారంటీ. దీంతో టీమిండియా జట్టును ఎంపిక చేసే పనిలో బీసీసీఐ పడింది. గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని ఇండ్లదోడు గెలుపు గుర్రాలే. ఇక్కడ ఎలక్షన్స్ లో అక్కడ అది పిచ్చెక్కించిన పంతట క్యాచ్ తోటి. ఇక మూవీలో ధర్మం కోసం యుద్ధం. త్వరలో హరిహర వీరమల్లు. టైగర్ ఇన్ యాక్షన్. ఇక స్పైడర్ మ్యాన్ 4 డైరెక్టర్ అతడేనట. స్టైల్ డిమ్రీ హనుమాన్ సీక్వెల్ వచ్చేస్తుంది. లేడీ సింగం లాఠీ పట్టిన బాలీవుడ్ అందం అంటూ ఒక వార్తను చూస్తాను. సో ఇది శనార్థి తెలంగాణలో. సరే, దిశ పత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. నేడు లోక్సభ నోటిఫికేషన్. రాష్ట్రంలో 17 స్థానాలకు నేటి నుంచి నామినేషన్లు. వచ్చే నెల 13న పోలింగ్. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్కు సైతం నోటిఫికేషన్. ఇవాళ రఘునందన్ రావు ఈటల నామినేషన్ వేయబోతా ఉన్నారు. కేంద్ర మంత్రులు హాజరు కాబోతున్నారు ఆ కార్యక్రమానికి. నేటి నుంచి 4వ దశ నామినేషన్లు. 10 రాష్ట్రాలు యూటీల్లో మొత్తం 96 స్థానాలకు రేపే తొలి దశ పోలింగ్. 21 రాష్ట్రాలు యూటీలో 102 స్థానాలకు. రైట్గా నయనానందకరం సీతారాముల కళ్యాణం. భక్త జన సంద్రంగా మారిన భద్రాద్రి అంటూ వార్త. అయోధ్యలో బాలరాముడికి సూర్యతిలకం. భువనగిరి అభ్యర్థిని గెలిపిస్తా, నాకు మంత్రి పదవి ఇవ్వండి. హైకమాండ్కు రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదనలు. చామల గెలుపు కోసం ఇటీవల సీఎంతో చర్చలు. అనంతరం షరతు అంశంపై డిస్కషన్. అధిష్టానం నుంచి సైతం గ్రీన్ సిగ్నల్. పార్టీలో హాట్ టాపిక్ గా ఎమ్మెల్యే ప్రపోజల్. హోంమంత్రి కావాలనుంది. మొదటగా జగదీశ్వర్ రెడ్డిని జైలుకు పంపుతా. నెల రోజుల ముందు కాంగ్రెస్ లో చేరితే ఆయన్ను ఓడించేవాడిని. కాంగ్రెస్ కు 99 స్థానాల్లో గెలిపించేవాడిని. నాకు అడుక్కోవడం తెలియదు, ఏదైనా లాక్కోవడమే. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేసిందట. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తానని, కానీ తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందట. ఇది పాత ముచ్చట్ని. ఇక సెక్రటేరియట్ లో ఎలుకలు ఎలా వచ్చాయంటూ అధికార వర్గాల్లో చర్చ. ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ఎలుకల బోనట. బోన్లు పెట్టినట. ఫైళ్లు కొరికేస్తాయని ఉద్యోగుల ఆందోళన. కొన్ని గదుల్లో మందు బోన్లు ఏర్పాటు. టేబుళ్లపై బీరువాల సంచారం. భవనం ప్రారంభమైన ఏడాదిలోనే సమస్యలు వచ్చినట. ఎలుకలు వచ్చినాయట. ఇక కేసీఆర్ నేను కట్టిన అంటుండగా ఎలుకలు. రేవంత్ కు నచ్చిన వాళ్ళకే టికెట్. ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ బోగస్. నా మాటకు రెస్పెక్ట్ లేదు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లే. జరగబోయే పరిణామాలకు ముఖ్యమంత్రిదే బాధ్యత. మోత్కుపల్లి నరసింహ సంచలన వ్యాఖ్యలు. నేడు ఒక్కరోజు దీక్ష చేయనున్నట్టుగా ఆయన వెల్లడించిండు. ఇక నీట మునిగిన దుబాయ్. కుండపోత వర్షాలతో అతలాకుతలం. విమాన సర్వీసులు రద్దు. 20 మంది మృతి. తెలంగాణలో జూన్ 2nd వీక్లో రుతుపవనాల ఎంట్రీ. సెప్టెంబర్లో భారీ వర్షాలు. ప్రస్తుతం ఎండా వానలు. 2 రోజుల్లో 46 నుంచి 47 డిగ్రీలకు టెంపరేచర్ అని వాతావరణ శాఖ చెప్తా ఉంది. నీటిలో మునిగిన వాహనాలు ఇవి. ప్రైవేటుకు అసైన్డ్ భూములు. బుద్వేల్లో 400 కోట్ల రూపాయల స్కామ్. కన్వేయన్స్ డీడ్స్ రోజే సేల్ డీడ్స్. A&U ఇన్ఫ్రా పార్క్ ప్రైవేట్ లిమిటెడ్. వెసెల్లా గ్రీన్ చేతుల్లో అసైనీల ప్లాట్లు. మార్కెట్లో గజం 1,00,000. వీళ్ళకి చెల్లించింది 10,200 మాత్రమే. తెర వెనుక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చట్టాలను ఉల్లంఘించిన అధికారులు అంటూ ఒక వార్త. ఇది గతంలోనే మనం చెప్పినాం. ఇది ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యాపారి చేతిలో పెట్టి గవర్నమెంటే కోట్ల కేసు ఓడిపోతాది. చూడుగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ దగ్గర బుద్వేల్లో అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ. అది ఇక మేడిగడ్డ వద్ద కాపర్ డ్యాం
త్వరలోనే నిర్మాణం అంగీకరించిన ఎల్ఎన్టీ కంపెనీ. ఆ తర్వాత మరమ్మతుల పనులు. ఇక ప్రియుడు సూసైడ్ చేసుకుంటే ప్రియురాలు జవాబుదారి కాదు, వేరొకరిని బాధ్యులను చేయడం అన్యాయం. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పట. ఒకవేళ మరి ప్రియుడు సూసైడ్ చేసుకుంటే ప్రియురాలు జవాబుదారి కాదట. ప్రియురాలు చేసుకుంటే ప్రియుడు కాదా మరి? అది కూడా చెప్పాలి. ఫ్యూన్ ఉద్యోగానికి పిహెచ్డి చేసిన వారు పోటీ. భారత్లో నిరుద్యోగమే మెయిన్ ప్రాబ్లం. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ కంటిన్యూ. ముగింపు తేదీని ప్రకటించని సర్కార్. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రాగానే చర్యలు. నేడు ఓటుకు నోటు కేసు విచారణ సిబిఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి రిక్వెస్ట్. చంద్రబాబు నిందితుడిగా చేర్చాలని విజ్ఞప్తి చేయబోతారట. దిశ అయిపోయింది. ఆదాబ్ హైదరాబాద్ ఒకసారి. దేవుళ్ళ పేర్లు కులమతాల పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్న నాయకులను అసలు నమ్మకండి. కులమతాల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీల గుట్టు పసిగట్టండి. ప్రజలను కార్యకర్తలను రెచ్చగొట్టడానికి ప్రజల మధ్యలో తిట్టుకునే రాజకీయ నాయకులు వీళ్ళు. ఎప్పుడు ఒకటే, తెరచాటు వెనుక దోస్తులే. అన్నదమ్ముల బ్రతుకుతున్న ప్రజలను రాజకీయ లబ్ధి కోసం బద్ధశత్రులుగా మార్చడానికి చూస్తున్న కంత్రి రాజకీయ నాయకులతో జాగ్రత్త. ఉండకపోతే రాష్ట్రం దేశం రావణ కాష్టం అవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని కుమార్ రాజు హెచ్చరిక. కళ్యాణం కమనీయం. అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర సిఎస్ శాంతికుమారి. హాజరైన మంత్రులు భట్టి, పొంగులేటి, పలువురు విఐపీలు. ఇక పొలిటికల్ దంగల్ షురు. నేడు 4వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్ స్టార్ట్. కేసీఆర్ కీసీ నోటీసులు ఇచ్చిందట. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు. గురువారం 18వ తేదీలోగా వివరణ ఇవ్వాలి. టచ్ చేస్తే మస్ అయిపోతారని చెప్పి కోమటిరెడ్డి. ఇక బీజేపీ గ్రాఫ్ దిగజారిపోతుంది. పార్లమెంట్ ఎలక్షన్లో 150 సీట్లే గగనం. రోజు రోజుకు అస్తం పార్టీ మెరుగుపడుతుంది. యూపీలో ఇండియా కూటమి బలంగా ఉంది. తమ మేనిఫెస్టోలో పేదరిక నిర్మూలన అంశాలు. దేశంలో కాంగ్రెస్ వస్తే దారిద్ర్యం తగ్గింపున కృషి చేస్తాం. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ సెటైర్లు. ఈశాన్య రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ తమరు పోయి మణిపూర్ కాడ మంటలు ఆరిపోచ్చినారు. వారు అధికారంలో ఉంటే ఫోన్ బిల్లులు 5,000 ఉండేది. అగర్తల ప్రపంచంలో ప్రధాని మోడీ వెళ్ళాట. ఇప్పుడు 199 రూపాయలకే అన్లిమిటెడ్ ఉంటే దుబాయ్లో కుండపోత. ఎడారి నేలలో జలప్రలయం. భీకర వర్షాలతో వణుకుతున్న దుబాయ్. నీట మునిగిన ఎయిర్పోర్టు, మెట్రో రైళ్లు. 28 విమానాలు రద్దు. ఒమన్లో వరదలకు 19 మంది మృతి. జాబిలిపై కాలు పెట్టే వరకు ప్రయత్నాలు. తదుపరి పరిశోధనలు కొనసాగిస్తూనే ఉంటాం. ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి. ఈనాడు చూద్దాం. సీతమ్మను మనవాడే భద్రాద్రి. అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు. సీతమ్మను మనవాడే భద్రాద్రి రామయ్య. గంజాయి మిల్క్ షేక్ మత్తు ముఠాల నయాదందా పొడిగా మార్చి విక్రయిస్తా ఉంది. మిల్క్ షేక్ వేస్తున్నట్టు కొడుకులు అసలు ఏంది అసలు చాక్లెట్. సార్వత్రిక సవాల్. నేడే నోటిఫికేషన్. నామినేషన్ల స్వీకారం. ప్రధాన పార్టీలకు నేతలకు ప్రతిష్టాత్మకం. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన కాంగ్రెస్, బరాసా, భాజపా. ఇప్పటికే ప్రచారానికి నాంది. అందరి దృష్టి 2 అంకెల స్థానాలపైనే ఉందట. బ్యాలెట్ తో ఎన్నికలంటే భాజపాకు భయం ఎందుకు? ఈవీఎంలపై జనాలకు విశ్వాసం లేదు. దక్షిణ భారతంపై మోదీకి చిన్నచూపు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు. వయనాడు ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి. కూటముల పోరు కలిసొచ్చేది ఎవరికి? తమిళనాడులో త్రిముఖ పోటీ అని చెప్పేసి 10వ పేజీలో ప్రత్యేక కథనం. తొలి విడతలో కీలకం. మధ్యప్రదేశ్లో కమల్నాథ్కు చావో రేవో. భాజపాకు చంద్రపూర్ పరీక్ష. ఇక ముగిసిన తొలి దశ ప్రచారం. తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాల్లో రేపు పోలింగ్. అరుణాచల్ అసెంబ్లీకి కూడా. ఇక ప్రధాని మోడీ అవినీతి ఛాంపియన్. ఈసారి భాజపాకు 150 సీట్లే వస్తాయి. ఎన్నికల బాండ్లు అతిపెద్ద దోపిడీ పథకం. అమేఠీలో పోటీపై పార్టీదే తుది నిర్ణయం అని చెప్పి రాహుల్. ఇక గ్యారంటీగా వచ్చేది మేమే. అన్ని హామీలకు నాది పూచి. 3వసారి కమలాందే విజయం. అస్సాం, త్రిపుర సభల్లో మోడీ. ఇక భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం. నీట మునిగిన విమానాశ్రయం. పలు భారత్ సర్వీసులు రద్దు. కాంగ్రెస్ వలసల ప్రభావం ఎంత? బరాసా, భాజపాల నుంచి భారీగా చేరుకలు. హస్తం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదే తీరు. 6 లోక్సభ నియోజకవర్గాలపై పార్టీ ప్రధాన దృష్టి పెట్టిందట. చెరువుల కబ్జాతో ముప్పే. జలవనరులను కాపాడుకోకపోతే ప్రజాజీవనానికి ప్రమాదం. నీటి నిర్వహణ లోపంతో పెరుగుతున్న అక్రమాలు. ఈనాడు కథనంపై స్పందిస్తూ జస్టిస్ సివి వేణుగోపాల్ లేఖ. ప్రజా ప్రయోజన వాద్యంగా స్వీకరించిన హైకోర్టు. అమరావతిపై ఇంత కక్ష. ఏపీ రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసం అయిపోయిందట. ఇక ఇది 3వ ఆర్థిక వ్యవస్థగా మారిన పేదరికం పోదు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి. థ్యాంక్ గాడ్ పేదరికమే లేకుంటే మనం కూడా
మనజాలం, అందుకే వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నట రాజకీయ నాయకులు అనుకుంటారు అట్లా. మంచిగా ఉంటుందని. నమస్తే తెలంగాణ, అయోధ్య రామునికి తిలకం. కమనీయం రాములోరి కళ్యాణం. తెలంగాణపై బీజేపీ సర్కార్ జల ఖడ్గమట. మన గోదావరి నీళ్లు తమిళనాడుకు తీసుకుపోతావురట. ఈ యొక్క కావేరీ జలాల కలుపుతా గోదావరి నీళ్ళని సంగమం చేస్తా అని చెప్పినోడే కేసీఆర్. మళ్ళా మహారాష్ట్రకు కూడా నేనే నీళ్ళు ఇస్తా అని చెప్పినోడు. అటు పోయి రాయలసీమను రత్నాలసీమ చేస్తానులే. తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్టేనట. గోదావరి కావేరీ అనుసంధానంతో ప్రమాద గంటికలు మోగుతున్నాయట. తమిళనాడులో ఓట్ల కోసం మోడీ బీజేపీ రాజకీయం, తెలంగాణ నీటి ప్రయోజనాలకు శాశ్వత విఘాతం, ఛత్తీస్గఢ్ వాటాను తరలిస్తామంటూ కల్లబొల్లి మాటలు, కృష్ణా జలాల్లోనూ కర్ణాటక మహారాష్ట్రకు అదనం వాటా, గోదావరిలో మిగులుపై లెక్కలు తేల్చని WDA, మరో బాబ్లీ పోతిరెడ్డిపాడులో మారనున్న ఇచ్చంపల్లి భావి తరాలకు తీరని అన్యాయం అని నిపుణులు వెల్లడిస్తారట. ఏ నిపుణుడు మరి? కేసీఆర్ నిపుణుడు నిపుణుడు ఇంకా ఇంకేడ పాడాయి నువ్వు గమ్మత్తున్నావు. నేటి నుంచే నామినేషన్లు. నేడు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్, 25 వరకు నామినేషన్ల స్వీకరణ, కంటోన్మెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నిక. మే 13న పోలింగ్, జూన్ 4న లెక్కింపు. మరో రైతు బలవన్ మరణం అంట. నీళ్లు లేక ఎండిన పంటలు. మీరు కేసీఆర్ ఇప్పుడు సరే మీరు అంటారు కదా రాష్ట్ర ప్రభుత్వానికి శాతనైన మునగానికి పోయి కాపాడకపోయినవే తోపోలేకపోతే. కాంగ్రెస్ కు రైతు కలవరం పట్టుకుందట. ఇప్పుడు నోటుకోటుపై ఇవాళ విచారణ. తెలంగాణ ఏసీబీ దర్యాప్తు సరిగా లేదు, కేసును సిబిఐకి అప్పగించాలని వాళ్ళ పిటిషన్ వేసిందట. ఎక్కడి కుప్పలు అక్కడనే ఉన్నాయట. కలెక్టర్ లోడ్ రిటర్న్. దేశంలో మోదీ వేవ్ లేదు, బీజేపీ అభ్యర్థి నవనీత్ సంచలన వ్యాఖ్యలు. కేంద్రంపై కార్పొరేట్ల నియంత్రణ, మోదీ సర్కారుపై రాకేష్ టికాయ్ ధ్వజం. ప్రశ్నించే గొంతుకపై కుట్ర కత్తులట. సల్వాజీపై 4 నెలల్లో 4 సార్లు దాడులు. ధర్మారం చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుల అరాచకం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిపై హత్యాయత్నం అంటూ మీరు చేసిన అరాచకం గురించి మీరు చెప్తారు. గులాబీల్లో ఏది నేర్పిర్రో సమాజానికి అదే మీకు అనుభవం అవుతుంది. గులాబీల్లో నయా జోష్ వచ్చింది. జోష్ లేదు, ఎక్కడ జోష్ రాడు ఆయన. చదువు బరువు, ఫీజుల ధరువు. భారీగా ఫీజులు పెంచిన ప్రైవేట్ కాలేజీలు, రెసిడెన్షియల్ చదువులు ఏకకాలంలో 3 లక్షలట. ఏ దుర్మార్గులు పెంచింది ఇదంతా కూడా ఫీజులు. గురుకుల విద్యార్థి మృతిపై దుమారం చేస్తా ఉందట. దుమారం, దురువు, దమ్ము, జోషు, ఆగమాగం, జలకడ్గం. ఈ అమ్మ పత్రిక తలగబెట్ట కదా, అడ్డగోలుగా పత్రిక అంటే గిట్లు